మనందరూ కూడా పక్క వాళ్ళతో అమ్మా నవ్వుకుంటగాను, జోక్ చేసుకుంటగాను, ఇప్పటికే నవ్వి పల్లెల పెట్టి అమ్మా దేవుని మాటలను ధిక్కరించి నువ్వెంతో చెడిపోయావు, జీవితం నష్టపోతున్నావు, నీ ఆరోగ్యంలో బతుకుతుంది. ఇది నేను జ్ఞాపకం చేస్తున్నా. నువ్వు దేవుని మాటలు లోబడాలమ్మా, నువ్వు దేవుని మాటలు లోబడాలా, నువ్వు దేవుని మాటలు వినాలా, ప్రతి ఒక్కరు వినాలి. ఇది నా దేవుడికి అర్థమైంది. మొదటి పేతురు 3వ అధ్యాయం 9వ వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదములకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. భగవంతుడు చెప్పండి, మీరు ఆశీర్వాదానికి పిలువబడ్డావు, నువ్వు ఆశీర్వాదానికి పిలువబడ్డావు. సహోదరుడా, నువ్వు ఆశీర్వాదానికి పిలువబడ్డావు. సహోదరి, నువ్వు ఆశీర్వాదానికి పిలువబడ్డావు. దేవుని వాక్యం చెప్తుంది. కూర్చున్న అందరూ కూడా నువ్వు ఎందుకు పిలువబడ్డావు తెలుసా? లోకములో అందరిలాగా నువ్వు, లోకములో అందరిలాగా వెతుకుతున్న నిన్ను దేవుడు ఎందుకు పిలిచాడు తెలుసా? లోకములో నుండి నిన్ను దేవుని మందిరములోనికి, లోకములో నుండి ఇదిగో ప్రత్యేకతలోనికి, లోకములో నుండి పరిశుద్ధతలోనికి, లోకములో నుండి భక్తిలోనికి, లోకములో నుండి ఆత్మీయతలోనికి, లోకములో నుండి ఇదిగో దేవుని సన్నిధిలో ఉండడానికి దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడు తెలుసా? ఎందుకు పిలిచాడు? ఆశీర్వాదానికి నువ్వు వారసురాలు, ఆశీర్వాదానికి వారసురాలు నువ్వు, ఆశీర్వాదానికి వారసురాలు, ఆశీర్వాదానికి వారసురాలు. ఎంతమంది దగ్గర ఆశీర్వాదం ఉంది? చెప్పండి, చేయండి. అయ్యా నా దగ్గర ఆశీర్వాదం ఉంది, దేవుని ఆశీర్వాదం మన దగ్గర ఉంది. ఒక్కరైనా యథార్థంగా చేయగలరు కదా, దేవుని ఆశీర్వాదం మన దగ్గర ఉంది. తృప్తుందా? ఉద్యోగం చేస్తున్నావు, తృప్తుందా? పంటలు పండిస్తున్నావు, తృప్తుందా? వ్యాపారం చేస్తున్నావు, తృప్తుందా? రాత్రులుగా పగలుగా కష్టపడుతున్నావు, మిగులుందా? నువ్వు దేని కొరకు కష్టపడుతున్నావు? ఏదైనా నీ కొరకు పోగు చేసుకోగలుగుతున్నావా? ఏదైనా మిగిలి ఉంటుందా? దేవుని వాక్యం పడుతుంది, నువ్వు ఆశీర్వాదానికి వారసుడు, నువ్వు ఆశీర్వాదం కొరకు పిలువబడ్డావు. హల్లెలూయా, హల్లెలూయా. మరలా చెప్పనివ్వండి, మరలా చెప్తున్నాను, మరలా చెప్తున్నాను. దేవుని వాక్యం చెప్తున్నది. ఇక్కడ కూర్చున్న మీ అందరితో దేవుడు నాతో చెప్తున్న మాట, మీ ఆశీర్వాదానికే పిలువబడ్డారు, నువ్వు ఆశీర్వాదానికే పిలువబడ్డావు, నువ్వు ఆశీర్వాదానికే వారసురాలు, వారసురాలు. నిజం చెప్తున్నా, నువ్వు ఆశీర్వాదం కొరకే పుట్టావు. దేవుడు నిన్ను ఆశీర్వాదం కొరకు రక్షించాడు. నిన్ను ఆశీర్వాదానికి వారసునిగా, వారసురాలుగా దేవుడు నిన్ను చేయడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు వారసునిగా ఉండాలని. ఎంతమంది ఆశీర్వాదం కలుగుతున్నది? ఎంతమంది జీవితాల ఆశీర్వాదం ఉంది? ఎంతమంది జీవితాల ఆశీర్వాదం ఉంది? లేదు ఈరోజు. అయితే దేవుని వాక్యమేమో నేను ఆశీర్వాదానికి నీకు పిలువబడ్డానంటే, దరిద్రమేమో మనసు తిరుగుతున్నా. ఏం తిరుగుతుందమ్మా? ఏం తిరుగుతుంది? ఏం తిరుగుతుంది? పేదరికం తిరుగుతున్నది, దరిద్రత తిరుగుతున్నది, కాశీ తిరుగుతున్నది. ఇదిగో లేమి, కలుగు, నష్టం, రోగం, బాధ, శ్రమ, నింద, అవమానం, ఇవన్నీ కూడా ఎవరి దగ్గర ఉన్నాయి తెలుసా? నీ చుట్టూ తిరుగుతున్నాయి. దేవుడు నిన్ను పిలిచిందేమో, లోకములో నుండి నేను దేవుడు పిలిచిందేమో, లోకములో నుండి, నీ కుటుంబంలో నుండి, నీ బంధువుల్లో నుండి, నీ స్నేహితుల్లో నుండి, నిన్ను ప్రేమించిన వారిలో నుండి, నీ నెరవైన వారిలో నుండి దేవుడు నిన్ను రక్షించి ఈ మందిరంలో నిలబెడితే
దేవుడేమో ఆశీర్వాదాలను వారసుడవు, ఆశీర్వాదానికి వారసుడవు, వారసురాలవు. అది నీ సొత్తు నాయన. అమ్మా అది నీ సొత్తమ్మా, అది నీ సొత్తు, అది దేవుడి సొత్తు, అది దేవుడి సొత్తు. నీ సొత్తు అది ఆశీర్వాదం, ఆనందం నీ సొత్తు, సంతోషం నీ సొత్తు. అమ్మా వింటున్నారా? ఈరోజు ఈ మాట వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఆశీర్వాదం అనేది దేవుడు మన చేతులు పెట్టింది నాన్న. ఆశీర్వాదం కొరకే దేవుడు నిన్ను పిలిచాడు. నువ్వు ఆశీర్వాదం కొరకే దేవుడు నిన్ను రక్షించాడు. నువ్వు ఆశీర్వాదంలోనికి రావాలనే. నువ్వు దరిద్రుడిగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. నువ్వు బీదవాడిగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. నువ్వు శాపంగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. నువ్వు చనిపోవడం దేవునికి ఇష్టం లేదు. నువ్వు బీదవాడిగా అందరి ముందు చేతులు దాపడం దేవునికి ఇష్టం లేదు. ఇష్టం లేదా? ఇష్టం లేదు. దాని కొరకు దేవుడు ఇచ్చింది. పనికి మారిన వేషాలు దేవుడు ఇచ్చింది. నిన్ను నిర్మించిన వాడు, నిన్ను కలగజేసిన వాడు, ఇదిగో ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడు, ఆయన శ్రీమంతుడు, ఆయన కోటీశ్వరుడు. ఈ లోకమే కాదు, ఆయన యుగ యుగాలకు ప్రభుత్వం. ఆకాశములకు మహా ఆకాశములకు సైతం పక్కల సాలని దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రభుత్వం ప్రియులారా, మనం ఆశీర్వాదం కొరకు పిలువబడితే ఈరోజు మన జీవితాల్లో ప్రతి ఒప్పుకోవాలా? ఈరోజు మన జీవితాల్లో ఏముందో తెలుసా? ఏముందట? ఏముంది మన చుట్టూ? కాశీలు ఉన్నది. కాశీలంటే అర్థమవుతుంది. శాపం ఉన్నది, రోగం ఉన్నది, బలహీనత ఉన్నది, సమస్యలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, కన్నీళ్ళు ఉన్నాయి, కారణాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ఎందుకో తెలుసా? బైబిల్ అంటుంది, ఇప్పుడు నమ్ముకుడి కదా. ఈ దినం ఈ మాటలు వింటున్నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ దినం దేవుడు వాక్యం చెప్తున్నాను. ఇక నీకు శాపము కలగదు. ఇదిగో దీవించుమని సెలవాయను. హల్లెలూయా. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19-20 వచనాలను చదువుకుందాం. ఇదిగో సంఖ్యాకాండము 23వ అధ్యాయం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు. అమ్మా పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాదు. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాటిస్తే చేయకుండా, ఆయన మాట ఇచ్చి సాగిపోకుండా. చూసారా? ఆయన చెప్పాడంటే అమ్మా 600 100 అమ్మా 6 ఆకాశం భూమి మారిన ఆయన మాట మారదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశంలో ఒకరోజు భూమి పోవచ్చు, కానీ నీకు ఇచ్చిన మాట మాత్రం నెరవేరుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఆయన ఇదిగో అబద్ధం ఆడటానికి మనిషి కాదు, అబద్ధం ఆడటానికి ఆయన మానవుడు కాదు, నరుడు కాదు, నరుడు లేని నాట కలిగిన వాడు కాదు. ఆయన మహత్తు గల మాట చేత సృష్టి అంతటిని ప్రారంభించిన దేవుడు. వెలుగు కమ్మని పలకగా ఏమైందమ్మా? నువ్వు అంటావు, ఎన్నో మాట్లాడుతావు, ఎన్నో ప్రార్థన చెప్తావు, ఒక్కడు కూడా జరగదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి ప్రభువుకు ప్రియులారా, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన పశ్చాత్తాపపడు. చూసారా? ఇంకెవరున్నాడు? ఆయన చెప్పి చేయకుండా, మాట ఇచ్చి స్థాపింపకుండా, ఇదిగో దీవించుమని నాకు సెలవాయను. చూసారా? దీవించుమని దేవుడు చెప్పాడు. దీవించుమని సెలవాయను. ఎవరి గురించో తెలుసా? ఈ మాటలు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు తెలుసా? ఐగుప్తు నుండి బయలుదేరిన ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు అంటున్నాడు, నేను మాట ఇచ్చి మార్చుకోవడానికి నేను నరుని కాదు.
నరులు ఎలాంటి దేవుడు తెలుసు. మనం ఎలాంటిమో, మన ఆలోచనలు ఎలాంటివో, మన బుద్ధి ఏంటిదో, మన జ్ఞానం ఏంటిదో అన్ని దేవుడు తెలుసు. కనుక దేవుడు అంటున్నాడు, నేను మాట ఇచ్చి అబద్ధ మాటకు మనుషుని కాదు, నరపుత్రుని కాదు, నేను చెప్పింది చెయ్యకుండా ఉండను. చూసారా ప్రభుత్వం ఇప్పుడు ఇలా ఎందుకు మాట చెప్తున్నాను తెలుసా? బైబిల్ అంటుంది, మధ్యాహ్నం జ్ఞాపకం చేస్తున్నాడు కాదు. ఇదిగో 28వ గ్రంథం ప్రభుత్వం ప్రియుల ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో అక్కడ చాలా మాటలు రాయబడ్డాయి. నువ్వు పైవాడవు ఉంటావు, నీవు అప్పించేవు కానీ అప్పు చేయవు. చదువు ఒకసారి కొన్ని మాటలు చదువుకుందాం. 28వ అధ్యాయం మొదటి నుంచి 2వ వచనం చదువు. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినినా వినండి. ఏమంట? నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడలా. ఎవరి మాట వినాలి మనమంతా? ఎవరు కోరుకుంటున్నారు? దేవుడు కోరుకుంటున్నాడు. మనం దేవుని మాట వినాలని దేవుడు ఆశపడుతున్నాడు, దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు నా మాటలు వినిన ఎడలా ఈ దీవెనలన్నీ నీకు ఏమవుతాయట? ప్రాప్తిస్తాయి. అవన్నీ నీకు వస్తాయి. ఏంటి అట? నువ్వు పట్టణంలో దీవించబడతావు, నువ్వు పొలంలో దీవించబడతావు, నీ గర్భఫలం దీవించబడతాది, నీ భూఫలము, నీ మేకలు, నీ మందలు, నీ పుట్టినతులు, నీ కంప పిండి పిస్తూ పొట్టి. నువ్వు లోపలికి వచ్చినప్పుడు, నువ్వు బయటకు వెళ్ళినప్పుడు ఒకటా ఉందమ్మా, చాలా ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి. ఇంకా ఏమంటాడు సార్? అమ్మా శక్తులు చాలటము నువ్వు అనేక జనములకు అప్పించవు కానీ అప్పు చేయవు. ఇంకేమంటాడు సార్? ప్రభుత్వం ప్రియుల నువ్వు తలగా ఉంటావు కానీ నువ్వు పైవాడుగా ఉంటావు కానీ ఇవన్నీ ఎవరి కోసం తల్లి? ఇవన్నీ ఎవరి కోసం చెప్పాడు దేవుడు? ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నీ చేతికి ఎందుకు ఇచ్చాడనుకుంటున్నావు? అమ్మా, ఏ రోజైనా ఈ బైబుల్ మన ఇంట్లో ఎందుకు ఉన్నది అని ఆలోచించావా? ఈ బైబుల్ ఎందుకు నేను ఇంట్లో? నీ జీవితంలో కొత్త బైబుల్ కొనుక్కొని మంచిగా పేరు రాసుకుంటా. ఎవరు ముట్టుకోలేదు, రాసుకుంటావు లేదా? పేరు రాసుకుంటా. పేర్లు ఉన్నాయా లేవా? ఉన్నాయా పేర్లు? హల్లెలూయా. పేరు రాసుకుంటావు బైబుల్ అని. నిద్ర పట్టకపోతే తలకాయ మీద పెట్టుకుంటావు. అమ్మా, కాస్త ఆరోగ్యం బాగుండి అన్నక్కలు తీరితే అటుకు మేనే ఉంటుంది. అర్థమవుతుందా? ఆదివారం నాడే బైబుల్ గుర్తుంచుకుంటున్నాను. అవునా కదా? ఉన్నారా లేదా? ఇక్కడే ఉన్నారా మీరంతా? ఆదివారం నాడే బైబుల్ గుర్తుంచుకోలేదా? మరి దీవెనలు, ఈ ఆశీర్వాదాలను ఎవరి కొరకు అనుకుంటున్నాం? లోకంలో ఉన్న వారి కొరక? ఎవరి కొరకు చెప్పబడ్డారు? దేవుని నమ్మిన, ఆయనను అంగీకరించిన, ఆయన చేత పిలువబడిన మనకే కదా. నీకేనా? నాకే నమ్మ. నోరు రావే, మాటలు రావే. లోకం గురించి మాట్లాడమంటే మాట్లాడుతావు, బయట మాట్లాడమంటే మాట్లాడతావు, నోరు పెద్దదిగా చేస్తావు. దేవుని మందిరంలో మాట్లాడతావు. దేవుని మందిరంలో నోరు తెరవాల. నీ నోరు తెరిస్తేనట దాని దీవెనతో నింపుతాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దాన్ని పరిశుద్ధపరుస్తాడు. ఎవరు మందిరములో నోరు తెరుస్తారో వారు ఏం మాట్లాడతారమ్మా? నువ్వు నోరు బాగుగా తెరుము, దానిని నింపేదనంటే అర్థం ఏంటి? దేవుడు పోబెట్టాడనా? ధాన్యం ఇస్తాడనా? అది అర్థండి. నీ నోరు ఆశీర్వాదాలతో నింపబడాలి, దీవెనలతో నింపబడాలి. నువ్వు కోరుకున్నదే జీవితంలో జరగాల. హల్లెలూయా. అయితే ప్రభువునందు ప్రియులారా, దేవుడేమో ఈ దీవెనలన్నీ, ఈ ఆశీర్వాదాలన్నిటి కొరకే నువ్వు పిలవబడ్డావు అని చెప్తే
దేవుని నమ్మిన మన జీవితాల్లో, బైబిల్ను కలిగిన మన జీవితాల్లో, ఈ రోజు మన జీవితాల్లో ఏముందంటే మనం కోరుకునేది, మనం అడగనిది, మనము పట్టించుకున్నది మన ఇంట్లో దాపరించాలి, మన కుటుంబంలో దాపరించాలి, మన జీవితంలో దాపరించాలి. ఎందుకు తెలుసా? ఎవరు కోరుకున్నారు? ఎవరైనా కోరుకుంటారా? దేవా నేను 4 ఏళ్ళ మంచిగా బట్టి జనమీ ప్రభా, ఒక షుగరీ ప్రభా, ఓ బీపీ అయ్యా, అందరి రోగాలు నాకెందుకు పెట్టలేదు ప్రభా అని ప్రార్థిస్తారా? చేశారా? అమ్మాయి చేశారా? అంత గొప్ప భక్తులు కాదుగా మీరు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు కూడా కీడులు కోరుకోము. హల్లెలూయా. కోరుకుంటామా? కోరుకుంటామమ్మా? అయ్యా కోరుకుంటారా? మీరు కోరుకుంటే ఉన్నారు, సపోర్ట్ చెప్తారు. నాకు కోరుకోవద్దంటే ఏం చేయాలా? నోరు తెరిచి మాట్లాడాలా. నోరు ఇచ్చినందుకు, నోరు ఇచ్చినందుకమ్మా మోసేపు అన్నాడా లేదా? నీకు నోరు ఉన్నది ఎందుకు? హల్లెలూయా. చెవులు ఉన్నాయి ఎందుకు? నాలుగు ఉన్నది ఎందుకు అమ్మా? హల్లెలూయా. ముక్కు ఉన్నది ఎందుకు? అడగబట్టలో కానీ చెప్పి ఊరికే ఓటు తీసుకోవాలి, కానీ అడగబట్టలు చూద్దాం. ముక్కును అడగబట్టున్నాం, ఇవైతే భయం. హల్లెలూయా. అందుకోసమే ప్రభునందు ప్రియులారా, ఈ దినం దేవుడు వాక్యం చెప్తున్నాను. ఈ ఆశీర్వాదాలు, దీవెనలన్నీ దేవుడు మన జీవితాల్లో నువ్వు ఆశీర్వాదం కొరకు పిలువబడ్డావని దేవుడు చెప్తే, మన జీవితాలేమో శాపాన్ని మనం ధరించుకుంటున్నాం. అందుకోసం బైబిల్ అంటుంది, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో దేవుని వాక్యం చెప్తున్నాను. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. అమ్మా చూడండి, జనులందరూ నా యొక్క దొంగిలించునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. ఎవరకమ్మా? శాపగ్రస్తులు. ఎలా ఉన్నారంటే ఇప్పుడు శాపగ్రస్తులుగా ఉన్నారు. ఈ జనులందరూ ఏం చేస్తున్నారట? దొంగిలిస్తున్నారు. ఎవరి దగ్గర? దేవుని దగ్గర దొంగిలిస్తున్నారు. అందుకోసమే పై వచనాలు అంటాడు, మానవుడు దేవుని యొక్క దొంగతనం చేస్తాడా? అమ్మా చేస్తాడా? ఈరోజు నేను కనుక నిలబడి నువ్వు దేవుని దగ్గర దొంగతనం చేస్తావని ఎలిపెట్టి చూపెట్టాను అనుకో, ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారమ్మా? హల్లెలూయా. దేవుడు అలాగే పెడుతున్నాడు కదా, దేవుడు అలాగే మాట్లాడుతున్నాడు. మలాకి గ్రంథం 3:8 దేవుడు మానవుడు దేవుని యొక్క దొంగిలునా, అయితే మీరు నా యొక్క ఏం చేస్తున్నారు? దొంగిలుతున్నారు. మీరందరూ దేవుని దగ్గర ఏం చేస్తున్నారు తెలుసా? దొంగతనం చేస్తున్నారు. దేవుడు చెప్పమన్నమాట, మీరందరూ ఏకముగా పట్టి మారిన వారయ్యారు. బైబిల్ అంటుంది ఏకముగా త్రోవ తప్పిపోయారట. ఎందుకో తెలుసా? బైబిల్ అంటుంది మానవుడు దేవుని దగ్గర దొంగతనం చేస్తాడా? చెయ్యడు. చెయ్యరయ్యా. ఎట్లా చెప్తాడే? దేవుని దగ్గర దొంగతనం చేస్తారా? చేయరు. తెలుసా? తెలుగుదా? తెలుసా? ఎంతమంది తెలుసు? మానవుడు దేవుని దగ్గర దొంగతనం చేస్తాడా? తెలుగు చెప్తున్నాయి, నువ్వు చెప్తాను, అదే చెప్తున్నా. మానవుడు అమ్మ నేను మాట్లాడగల కేసు పెడతాను. దేవుడే ఉత్తరవాడు. దేవుడు అంటున్నాడు మానవుడు దేవుని యొక్క దొంగిలునా, అయితే ఏం చేస్తున్నారట? మీరు నా యొక్క ఏం చేస్తున్నారు? దొంగతనం చేస్తున్నారు. దేవుడు అంటుంది. ఇప్పుడు నన్ను పట్టుకోండి, వాక్యం అంటుంది మీరందరూ కూడా ఏం చేస్తున్నారట? దేవుని యొక్క దొంగతనం చేస్తున్నారు. అయ్యా అంటారట, నేను ఎట్లా దొంగతనం చేసినాయి? నువ్వు నాకు ఎప్పుడు ఇచ్చినావు బాకీ? నువ్వు నాకు ఎప్పుడు ఇచ్చినావు? నువ్వు నాకు ఏమి ఇచ్చినావు? నేను నీకు దొంగతనం చెయ్యా? ఎప్పుడు కనపడ్డావు? ఎప్పుడు మంచి ఇచ్చినావు అంటారట. అంటుంది బైబిల్ అంటుంది. అయితే బైబిల్ చెప్తుంది ప్రభునందు ప్రియులారా, అయితే మీరు ఏ విషయంలో దొంగిలిస్తున్నారో తెలుసా? బైబిల్ అంటుంది మీరందరూ కూడా ఏం చేస్తున్నారట? ఇదిగో ఏం చేస్తున్నారమ్మా? మీరందరూ 10వ భాగము ప్రతిష్టార్పణములను
ఇయ్యక ఏంటి అలా దొంగతనం చేసేది? ఏం దొంగతనం చేస్తున్నాం? దేవుని దగ్గర మనం ఏమి లాక్కుంటున్నామో తెలుసా? ఏది బలవంతంగా పుచ్చుకుంటున్నామో తెలుసా? అందుకోసమే బైబిల్ అంటుంది, ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క మనం ఏం దొంగతనం చేస్తున్నామంటే, దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడు నేను సజీవ లెక్కలో వచ్చాడు అమ్మా కదా. ఈరోజు ఎంతో మంది ఐసీయూలో ఉన్నవారు లేరా? ఈరోజు ఎంతో మంది అమ్మా మార్చిలో ఉన్నవారు లేరా? ఈరోజు ఎంతో మంది సమాధుల్లో ఉన్నవారు లేరా? నువ్వు ఒక్కడే సజీవుడు ఎందుకున్నావు తెలుసా? నువ్వు ఒక్కదానివే సజీవురాలుగా ఎందుకు ఉన్నావు తెలుసా? బైబిల్ అంటుంది, ప్రభునందు ప్రియులారా, బైబిల్ చెప్తున్నమాట. ఇదిగో ఏం చేస్తున్నా తెలుసా? 10వ భాగం దేవుడు మీకు ఇచ్చిన ఆరోగ్యంలో, దేవుడు మీకు ఇచ్చిన సమయంలో, దేవుడు మీకు ఇచ్చిన అమ్మా ఏమంటాం ఆ వ్యాపారములో, ఉద్యోగంలో 10వ వంతు దేవుడి. హల్లెలూయా. 10వ భాగం ఎవరిదమ్మా? తెలుసా మీ అందరికీ? నీకు ఇచ్చిన కష్టార్జితంలో, అది వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, కూలి పని కావచ్చు, అమ్మా నువ్వు ఏ పని చేసినా నీకొచ్చే రాబడిలో, పంటలో, వ్యాపారంలో, అన్నిట్లో 10వ భాగం దేవుంది. హల్లెలూయా. ఎందుకు తెలుసా? దేవుడు నీకు ఆయుషిస్తేనే, దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తేనే, దేవుడు నీ చేతులకు బలం ఇస్తేనే, దేవుడు అమ్మా నీకు సహాయం చేస్తేనే, నీ ప్రయాణంలో తోడుంటేనే, నీ ఉద్యోగంలో తోడుంటేనే, నీ వ్యాపారంలో తోడుంటేనే, నీ వ్యవసాయంలో తోడుంటేనే నీవు పంట పడుతున్నావు, నువ్వు ఉద్యోగం చేయగలుగుతున్నావు, నువ్వు వ్యాపారం చేయగలుగుతున్నావు, నువ్వు ఆరోగ్యం కలిగి ఉంటున్నావు. అయితే అమ్మ వచ్చిందంత నువ్వే తింటే నీకు ఆరోగ్యం ఎట్టుంటుందమ్మా? అర్థమవుతుందా? వచ్చిందంత నువ్వే తింటే నీకు ఆశీర్వాదం ఎలా వస్తుంది? నువ్వు ఆశీర్వాదం కొరకు పిలువబడ్డావు కదా, నువ్వు ఆశీర్వాదానికి వారసురాలుగా దేవుడు నిన్ను పిలిచాడు కదా. నీకు ఆశీర్వాదం రావాలంటే దేవుడు ఏం చెప్పాడో అది చెయ్యాలి కదా, చెల్లవుగా చెయ్యాలి. అందుకోసమే బైబిల్ అంటుంది, ప్రభునందు ప్రియులారా, ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాం. ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయం 5వ వచనం. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను, ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని మీలో ఎవరుండరమ్మా? బీదలుండరు, దరిద్రులుండరు, వస్త్రహీనులుండరు, రోగులుండరు, బలహీనులుండరు, సమస్యలతో ఉన్న వాళ్ళు ఉండరు. దేవుని మాట, నువ్వు దేవుని మాట శ్రద్ధగా వింటే, నువ్వు దేవుని వాక్యాన్ని పాటిస్తే, నువ్వు దేవుని వాక్యాన్ని నెరవేరుస్తే, దేవుడు చెప్పినట్లుగా నువ్వు చేయగలిగితే బీదలుండరు, దరిద్రులుండరు, లేమి ఉండదు, కరువు ఉండదు, కష్టం ఉండదు, రోగం ఉండదు. హల్లెలూయా. నీలో బీదలు ఉండలే అని చెప్తే, ఈరోజు చర్చిలో అమ్మ బీదులు వచ్చి చీరలు పంపుతాము, 30 చీరలు వచ్చాయన్న అనుకో, అయ్యగారికి మేము కాపాడుతాం. కన్నకు తేడానా అమ్మ? అయ్యగారి కన్నకి ఎప్పుడు నవ్వుపడతాం? అయ్యను వాళ్ళకే ఇస్తాడు అయ్యగారు, వాళ్ళకే ఇస్తాడు. వాళ్ళమ్మ రోజు అయ్యగారికి ఊపిరి చూసావా? వాళ్ళకే ఇస్తాడు అయ్యగారు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఐశ్వర్యవంతుడవు, నువ్వు ఐశ్వర్యవంతురాలు, నువ్వు ఆశీర్వదించబడిన బిడ్డవు, నువ్వు ఆశీర్వాదానికి వారసురాలు. అమ్మ అది నీ ఏమంటారు ఆయన ఐడెంటిఫికేషన్. అదవుతుందా నీ గుర్తింపు? ఐడి కార్డు, ఆధార్ కార్డు. నీ ఆధార్ కార్డు అది పర్వకాన్ని కూడాలి. హల్లెలూయా. హల్లెలూయా. నీ ఐడెంటిటీ ఏంటో తెలుసా? నువ్వు ఆశీర్వాదం కొరకు పిలువబడ్డా, నువ్వు దీవెన కొరకు పిలువబడ్డా,
నువ్వు ఉన్నత స్థలంలో ఉండడానికి పిలువబడ్డావు. నువ్వు ఆస్తికర్తగా ఉండడానికి పిలువబడ్డావు. నువ్వు పైవాడగా ఉండడానికి పిలువబడ్డావు. నువ్వు కళగా ఉండడానికి పిలువబడ్డావు. నువ్వు అప్పులు ఇవ్వడానికి పిలువబడ్డావు. నువ్వు అనేకులకు సహాయం చేయడానికి పిలువబడ్డావు. కానీ నీ దగ్గర ఎప్పుడు తెలుసా? దరిద్రమే, శాపమే ఉన్నాను, శాపమే ఉన్నాను. కష్టం చేస్తున్నావు, మిగులు లేదు. బైబిల్ అంటుంది, కొత్తది వచ్చినను పాతని మిగులు చేసే దేవుడు అంట. హల్లెలూయా. ఏది వచ్చినమ్మా? ఇప్పుడు పంటలు పంటాయి, వరి కోతలు కోసాం, వడ్డు తీసుకొచ్చాం కదా. ఎంతమంది జీవితాల్లో పాత త్యాగం ఉన్నది? అమ్మ లేవియా కాలంలో అంటాడు, అమ్మ మీరు చాలా కాలం కిందటి ధాన్యములు తింటారు కదా. ఎంతమంది కుటుంబాల్లో ఉన్నాయి ఈరోజు వరకు? ఎంతమంది జీవితాల్లో ఉన్నాయి? పోయిన క్రాప్ కాదు తల్లి, నేను అనేది చాలా కాలం కిందట ధాన్యం ఉంది, ఉంటుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రభునందు ప్రియులారా, ఎవరి కుటుంబంలో ఉంటారు తెలుసా? ఎవరి కుటుంబంలో ఉంటుందట? దేవునికి నమ్మకముగా, దేవుని ఎదుట నమ్మకముగా, ఇదిగో ప్రథమ స్థానాన్ని దేవునికి ఇచ్చిన వాళ్ళు, ప్రథమ ఫలము దేవునికి ఇచ్చిన వారి జీవితం. ఈ పుస్తకాన్ని విషయం ఓడాయికరించారు. ఎంతమంది ఉంది? బుక్ ఉందా? ఎక్కడుంది? ఇంట్లో ఉందా? అటుకు మీద ఉందా? సెల్ఫ్లో ఉందా? అన్ని చదివావా? చదివారే? ఎంతమంది చదివారు? ఎంతమంది చదివారు? ఎంతమంది కొనుక్కున్నారు? కొనుక్కున్న వాళ్ళు ఎంతమంది? 5 4 ఉన్నారు. చదివింది ఎంతమంది? 2. ఇది ఎందుకు ఇచ్చాడో తెలుసా దేవుడు? ప్రభునందు ప్రియులారా, ఈ 2025లో నేను నీ సంఘాన్ని దీవించాలంటే నీ మాట విన్నా వినకపోయినా, వాళ్ళు ఇచ్చినా ఇయ్యకపోయినా ఈరోజు విషయాలు చెప్పమన్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుడి విషయాలు చెప్పమన్నాడు. హల్లెలూయా. అందుకనే ప్రభునందు ప్రియులారా, ఇది వాక్యం మీకు పంచుకుంటున్నాను. దేవుని వాక్యం అంటుంది, ఇదిగో ప్రభునందు ప్రియులారా, ఆదిలో దేవుడు వినండి, ఆదిలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో ఉన్నప్పుడు బానిసలుగా బ్రతుకుతున్న కాలం 400 ఏళ్ళు ఐగుప్తులో ఎలా ఉన్నారు? ఇశ్రాయేలీయులు బానిసలుగా ఉన్నారు. మట్టి పని, ఈపు పని, ఇటుక పని చేస్తున్నారు. అయితే దేవుడు ఏం చేశాడు తెలుసా? దేవుడు ఏం చేశాడు తెలుసా? నీ సంతానములో మొదట పుట్టింది, అది మనుషులో గాని గోవుల్లో గాని మొదట పుట్టినది ప్రథమ ఫలము దేవుడిది. హల్లెలూయా. ఇప్పుడు క్రైస్తవులు తెలియదు అంతా, నిజమే చెప్తున్నారు. మనకన్నా ముందు తరం ఉన్న వాళ్ళకి ఇంట్లో పెద్దప్పుడు పుట్టాడా, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అయ్యా వీడు నాకు పెద్ద కొడుకు నువ్వు ఇచ్చావు, వీడు నీ సేవ కొడుకు. హల్లెలూయా. ఇచ్చేసారు. ఈరోజు తల్లిదండ్రులు ఏమో, అమ్మో దేవుడి సేవ నా కొడుకుని ఇయ్యా ఏమంటున్నారు? ఇయ్యనంటున్నారు. నువ్వు ఇచ్చినా ఇయ్యకపోయినా ప్రథమ సంతానం దేవుంది. హల్లెలూయా. ఇప్పుడు కూర్చున్న వారు ఎవరైనా పర్వాలేదు, ఎవరైనా పర్వాలేదు, నీ ప్రథమ సంతానము దేవుడమ్మా. దేవుడు నిజం చెప్తాడు, బైబిల్ చెప్పింది, దేవుడు చెప్పాడు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నారంటే, ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తున్నది, ప్రథమ సంతానం ఉంది. అది గోవులు కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ, కోళ్ళు కానీ, అది ఏదైనా పంట కానీ, పైరు కానీ, చెట్టు కానీ, ఫలము కానీ, ఏదైనా ఒకటి ఫలం ఎవరిది? దేవుడు ఎదిగిస్తే ఎదిగింది. గోధుమ గింజ భూమిలో పడి చావుకుండిన ఎడల అర్థమవుతుందా? ఏ గింజ అయినా భూమిలో పడి ఏం కావాలా? తెలుసా? చచ్చిపోతేనే మొలకొస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. మనం విత్తి వచ్చే వాళ్ళమేనా? భూమిలో గింజను ఏం చేస్తాం? విత్తి వస్తాం. 2 రోజులు 3 రోజులైన తర్వాత మనం విత్తింది ఓన్లీ గింజనే.
అయితే దేవుడట ఆ విత్తనాన్ని జ్ఞాపకం చేసుకొని దానికి పుట్టబో శరీరాన్ని ఇస్తాడట. హల్లెలూయా. ఈరోజు నేనే ఎదిగాను, ఈరోజు నేనే సాధించాను, ఈరోజు నా తెలివితో నా జ్ఞానంతో అమ్మా అంటున్నారా అనుకుంటే ఉపయోగం లేదు, ప్రయోజనం లేదు. ఎట్టున్నారా? అందుకోసమే బైబిల్ అంటుంది ప్రథమ సంతానం ఎవరిది? అర్థమవుతున్నా మీ అందరికీ? ఇంట్లున్న ప్రతి ఒక్కరు ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ, ఆడపిల్లైనా మగపిల్లైనా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అమ్మ ఐగుప్తులో ఐగుప్తుల్లో ప్రభునందు ప్రియులారా ఐగుప్తుల సంతానం ప్రథమ సంతానం దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి విడిపించడానికి ఐగుప్తుల గోవులు మందలు మనుషుల్లో ఫరో రాజు కుమారుడు మొదలుకొని దాసి పిల్ల వరకు ఏం చేశాడు దేవుడు? మొదటి సంతానం చంపేశాడు. ఎందుకు చంపాడో తెలుసా? ఇశ్రాయేలీయులనంట ఐగుప్తీయులు బానిసలుగా ఉంచుతున్నందుకు ఈ ఇశ్రాయేలీయులు మరలా బానిసలుగా బ్రతకకూడదని వాళ్ళ ప్రథమ సంతానాన్ని దేవుడు ఏం చేశాడు తెలుసా? చంపేశాడు, సంహరించాడు. అలా సంహరించి ఐగుప్తులో ఇశ్రాయేలుల దేవుడు విడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని ఎలా విడిపించాడో తెలుసా? ప్రభునందు ప్రియులారా యేసు ప్రభు ఇదిగో దేవాతి దేవుడైన యెహోవాకు ప్రథమ కుమారుడు, ఆయన జ్యేష్ఠ కుమారుడు, అద్వితీయ కుమారుడు. తులసి పత్రికలో ఎందుకు తెలుసు కదా? ఆయనకు అదృశ్య దేవుని కుమారుడు పేరు, అద్వితీయ కుమారుడు అని పేరు. ఆయన అవునా కదా? మనుష్య కుమారుడు అని పేరు. దేవుడైన యెహోవాకు యేసు ప్రభు ప్రథమ కుమారుడు. తండ్రి అయిన దేవుడు ప్రథమ ఫలముగా యేసు ప్రభును నీ కొరకు నా కొరకు ఆయన ఏం చేస్తాడు తెలుసా? ప్రథమ ఫలం ఇచ్చాడు. ఈ లోకంలో ఉన్న సర్వ మానవాళి కొరకు. అర్థమవుతుందా? నా కొడుకుని మనం దాచుకోకు, నా బిడ్డని మనం దాచుకోకు. దేవునికి ఇవ్వకుండా మనం ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకోసమే ప్రభునందు ప్రియులారా ఆ ఐగుప్తులో నుంచి వారు విడిపించబడిన తర్వాత 1800 సంవత్సరాల తర్వాత దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇదిగో ఈ మాటలు, ఏ మాట? ప్రథమ ఫలము అనే మాట. అంటే మనుష్యులకు పుట్టిన మొదటివాడు, గోవులో పుట్టిన మొదటిది ఏదైనా దేవునికి ప్రతిష్ఠితం, అది దేవుని సొమ్ము అని చెప్పి చట్టం చేశాడట. అదవుతుందా? నిర్గమకాండం 13వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాం. నిర్గమకాండం 13వ అధ్యాయం 2వ వచనం. ఇశ్రాయేలీయులలో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు మొదట పుట్టినవాడు. ఎవరంటమ్మా? మొదట పుట్టినవాడు. ఆ పిల్లను ఏం చేయాలి? ప్రతిష్ఠించాలి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మొదట కాసిన పండైనా ఫలమైన అమ్మా ఏదైనా ఎవరిది? నా పక్కన ఎవరు చూస్తలేనా నోట్ వేసుకోండి. ఎవరిది? ఎవరిదమ్మా? దేవుడు లేక లేక ఇచ్చిందంట అస్తోడు కొడుకును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి నీ కుమారుని విత్తనాలు పో, దేవుని జీవితంలో అద్భుతం చేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా దేవుని వాక్యం చెప్తున్నది వినానా? ఇదిగో మొదటి సంతానం, మొదటి ఫలము, అది దేవుని సొత్తు, అది దేవుని తింటే దొరకవుగా అన్నారు. నేనేమనాలా? నా కొడుకు, నా విద్య, నేను పెట్టిన చెట్టు, నా ఉద్యోగం, నా వ్యాపారం, నేను కష్టపడి పండించిన ఎండెవరిచ్చారు, నీడెవరిచ్చారు, నీళ్ళెవరిచ్చారు? అదవుతుందా? కష్టపడటం నేను కాదట్లా. మరి ఎండ లేకపోతే పంట పండుతాడా? నీళ్ళు లేకపోతే పంట పండుతాడా? పూరి వెళ్ళిపోతే? హల్లెలూయా. అందుకోసమే ప్రభునందు ప్రియులారా
దేవుడు ఏమన్నాడో తెలుసా? మొదటి సంతానం నాది. మరలా ఇశ్రాయేలీయులు బానిసలుగా ఉండొద్దని చెప్పి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ ఐగుప్తులో ఉన్న మొదటి సంతానాన్ని చంపేసి వారిని బానిస బ్రతుకు నుండి విడిపించాడు. హల్లెలూయా. నువ్వు బానిసలుగా, దరిద్రులుగా, బీదవాళ్ళుగా, వింటున్నారా, పేదవాళ్ళుగా ఇంకెంటాం ఆశీర్వాదాలు లాగా ఉండొద్దని విడిపించాడు దేవుడు. అర్థమవుతుందా? దిక్కుమాల వింటున్నారా, వెనక తట్టు తిరగొద్దనే దేవుడు నిన్ను విడిపించాడు. ఆశీర్వాదంలో నిలబడాలని విడిపించాడు. దీవెనలో నిలబడాలని నిన్ను విడిపించాడు. నీవే అనేకములు ఇచ్చినట్టు నీడన ఆశ్రయం ఉన్నట్లు దేవుడు నిలిపించాడు. పిలిస్తే నువ్వేమో ఎవరిస్తారు? ఏమియ్యరా? ఏమవుతుందయ్యా చచ్చిపోతే వాళ్ళు ఇస్తానని చెప్పిల్లమ్మా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆశీర్వాదాలు నా దేవుని సన్నిధిలో ఉన్నాయి. దీవెనలు నా దేవుని సన్నిధిలో ఉన్నాయి. ఆశీర్వాదాలను కాదు దేవుని అడిగేది, ఆశీర్వాదాలను ఇచ్చే దేవుని అడగాల. హల్లెలూయా. నాకు ఆశీర్వాదం కావాలని అడిగి పొందుకున్నాడు ఇవ్వలేదు. దేవా, నాకు ఆశీర్వాదం కావాలా, నాకు దీవెన కావాలా, నేను గొప్పని కావాలా, నేను మేలు పొందాలా, నాకు ఆస్తులు కావాలా, నాకు అంతస్తులు కావాలా, నాకు ఇది కావాలా, నాకు అది కావాలని పొందుకున్నాడు ఒక్కరు లేదమ్మా. మరి అయ్యా, నేను అంత తీర్చబడ్డా ఎట్లా తీర్చబడ్డానంటే, దేవా నా బ్రతుకులో నువ్వు ఉంటే చాలేదు, నా జీవితంలో నువ్వు ఉంటే చాలయ్యా. అయ్యా నా బ్రతుకులో నాయనా ఏది ఇచ్చినా నువ్వే ప్రభా, నా జీవితం అంతా నీవేయా అని ప్రార్థన చేసిన వాళ్ళే గొప్పలు అయ్యారు. అయితే ఒకటి నా ప్రభునందు ప్రియ సహోదరుడా, మన ఆశీర్వాదం కొరకు పిలువబడ్డారు కదా. ఇశ్రాయేలు దేశంలో 2 సముద్రాలు ఉన్నాయి. ఎదురబోదు కాను 2 సముద్రాలు ఉన్నాయి పాలస్తీనా అనే ప్రాంతంలో. అక్కడ గలిలయ సముద్రం ఉంది, మృత సముద్రం ఉంది. ఏమున్నాయి? గలిలయ సముద్రం, మృత సముద్రం. ఈ గలిలయ సముద్రం అక్కడున్న ఇశ్రాయేలీయులందరికీ కూడా ఈ సముద్రంలో 153 రకాల చేపలు ఉన్నాయి. వినండి, 153 రకాల చేపలు ఉన్నాయి. ఆ గలిలయ సముద్రం చుట్టూ ఇశ్రాయేలీయులందరూ కూడా, అక్కడున్న ప్రజలందరూ కూడా ఆధారం, జీవనోపాధి ఏంటంటే ఈ గలిలయ సముద్రమే. అర్థమవుతుందా? ఈ సముద్రాన్ని నమ్ముకునే వాళ్ళు బతుకుతున్నారు. ఈ సముద్రం పక్కన పచ్చని పైరు ఉంటారు, పచ్చని గట్టి ఉంటారు. వింటున్నారు? వాళ్ళు ఇదిగో ఇశ్రాయేలీయులంతా ఈ గలిలయ సముద్రాన్ని చూసే బ్రతుకుతున్నారు. అందులో చేపలు పట్టుకోవడం, వంట చేసుకోవడం, పోషించుకోవడం, బ్రతకడం. వింటున్నారా? ఆ గలిలయ సముద్రం మీద ఆధారపడ్డారు. అయితే అందులో 153 రకాల చేపలు ఉన్నాయి. వాళ్ళ జీవన ఆధారం అంతా ఈ సముద్రమే. ఒక దినాన యేసు ప్రభు ఆ గలిలయ సముద్రం దగ్గరికి వస్తే ఆయన ఆ గలిలయ సముద్రంలో ఉన్న పడవలనికి అక్కడికి వచ్చిన జనులందరికీ కూడా సువార్త చెప్పాడా లేదా? బోధ చేశాడు. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ దేవుని రాజ్యాన్ని గురించి మాట్లాడుతూ వచ్చారు. ఒక దినాన ప్రభునందు ప్రియులారా, ఆ ఇదిగో గలిలయ సముద్రం ఎగిసి పడుతున్నప్పుడు, అలలు లేగుతున్నప్పుడు, శిష్యులను ఉంచాలని చూసినప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? నెమ్మదించు, హల్లెలూయా, ఊరకుండము అన్నాడు. అంటేనట సముద్రము ఆయన మాటకు లోబడిపోయాయి. హల్లెలూయా. గలిలయ సముద్రం ఆయన మాటకు లోబడ్డారు. ఈ సముద్రాన్ని ఆధారం చేసుకుని ఆయన గెరాసేనుల దేశానికి వెళ్ళాడు. ఈ సముద్రం దాటగానే ఏముంటది? గెరాసేనుల దేశంలో మతి స్థిమితం లేనివాడు, దయ్యం పట్టిన వాడు ఒకడున్నాడు. అతన్ని కూడా ఈ సముద్రం ఆధారం చేసుకునే దేవుడు విడిపించాడు. అయితే ఈ గలిలయ సముద్రంలోనికి నీళ్ళట యోర్దాను నది నుండి ప్రవహించి ఈ గలిలయ సముద్రంలో కలుస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా.
ఈ గలిలయ సముద్రం నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? యోర్దాను నది నుండి ప్రవహించుకుంటూ గలిలయ సముద్రంలోకి వస్తాయి. అయితే గలిలయ సముద్రంలోకి వచ్చిన నీళ్లను గలిలయ సముద్రము అక్కడనే ఉంచుకోకుండా ఏం చేస్తుందో తెలుసా? గలిలయ సముద్రంకున్న పేరేంటో తెలుసా? అది పారే సముద్రం. హల్లెలూయా. అది ఆత్మీయ లక్షణం. ఈ గలిలయ సముద్రానికి ఉన్న లక్షణం ఏంటంటే ఇది తన యుద్ధకు వచ్చిన నీళ్లను దాచుకోవడమే కాదు, ఇదేం చేస్తుందంటే పారేటట్లుగా ప్రవహించేటట్లుగా చేస్తుందట. ఈ గలిలయ సముద్రం నుంచి పారే నీళ్ళట మృత సముద్రంలో కలుస్తాయి. హల్లెలూయా. ఎక్సీ అంట ఇప్పటికి ఉంది అది. ప్రభునందు ప్రియులు, ఈ మృత సముద్రంలో ఎన్ని నీళ్ళు వచ్చినా ఎన్ని నీళ్ళు వచ్చినా ఆ నీళ్ళని మేము కలుపుకుంటుంది కదా. అర్థమవుతుందా? మృత సముద్రం యోర్దాను నది నుండి గలిలయ సముద్రానికి నీళ్ళు వస్తే గలిలయ సముద్రమేమో ఆ సముద్రానికి కావలసిన ఉంచుకొని దాని గుండా ప్రవహించేటట్లు చేస్తే మృత సముద్రమేమో ఆ నీళ్ళన్నీ మింగేసి ఎన్ని నీళ్ళు వచ్చినా ఈ సముద్రంలో చేపలు వచ్చినా బ్రతకవట. మనిషికి జీవనాధారం లేదు. అందులో ఎవరైనా దిగాలంటే భయపడిపోతారు. ఎందుకో తెలుసా? అందులో మనుషులు మునగరట. ఇప్పటికి కూడా మృత సముద్రం ఉంది ఇశ్రాయేలు దేశంలో, ఈజిప్టులో. అందులో మనుషులు నిలబడితే మునుగరు. అందులో సముద్రపు చేపలు లేవు. అది మృతమైనది. అందుకోసం ప్రభువు ప్రియులారా, ఈ దినం ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, క్రియలు లేని విశ్వాసం మృతము. బైబిల్ అన్నారు క్రియలు లేని క్రైస్తవ జీవితం ఎలాంటిదో తెలుసా? మృత సముద్రం లాంటిది. ఎన్ని వచ్చినా తింటారు కానీ తిరిగి దేవుడు నాకు ఎన్ని ఇచ్చాడు, నేను దేవుడికి తిరిగి వాళ్ళ కృతజ్ఞత బాగుంది. ఈరోజు నువ్వు ఆశీర్వాదంలోకి రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు ఆశీర్వదింపబడకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు దీవించబడకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నీకు నెల జీతము రాకముందే పోయిన నెల జీతం ఎందుకు మీరట్లేదు తెలుసా? దేవుడు ప్రభువుకు ప్రియులారా, నీకు 100% ఇచ్చి 90% ఇచ్చుకొని 10% దేవుడికి ఇచ్చేయమన్నాడు. ఏమన్నాడు? లేదా? దశమ భాగము ఎవరు సొమ్మమ్మా? దేవుళ్ళది, నీది కాదు. అన్ని తినతో అంత నాగానే తింటే బైబిల్ అంటుంది ప్రభునందు ప్రియులారా, ఇదిగో మీరు రోగాలు రాకపోతే ఏమొస్తాయి? బైబిల్ అంటుంది నిర్గమకాండం 23వ అధ్యాయంలో, నేను నీ ఆహారమును పానమును దీవించుదును, మీలో గొడ్డుతనం ఉండదు, మీలో రోగమును నేనున్నది అని అన్నాడు. మా రోగం ఉంది ఈ రోజు అంటే హాస్పిటల్ నీకేం పోతు, అమ్మాలు నీకు పోయినట్టు గడిగిపోతాను. క్రైస్తవులకు ఈ రాయబడిన వాగ్దానాలను ఎవరి కొరకు? ఆయన స్వస్థపరిచే దేవుడని పేరెందుకున్నాయకు? అర్థమవుతుందా? ప్రభునందు ప్రియులారా, దేవుని నమ్ముకున్న కానించి నువ్వు కలిగి ఉన్న రోగం నీతోనే ఉంది. ఏ రోగన్నా దాన్ని అడిగావా? ఎందుకు విడిచిపెట్టుకోవట్లా? దేవా, ఈ రోగం నన్ను ఎందుకు విడిచిపెట్టట్లా? ఈ సమస్య నాకు ఎందుకు తీరట్లా? ఈ కొట్టుతనం నా జీవితంలో ఎందుకు పోవట్లా? అన్న అడిగింది. వస్తుందని వేటగా లేదు. అన్న తన జీవితంలో కొట్టాలి వెళ్ళిపోయింది. పిల్లలు లేదు, సంతానం లేదు. లోకమంతా అది పిల్లలు కాదు, డాక్టర్లు అన్నారు పిల్లలు కాదు. చెప్తే ప్రతి సంవత్సరం మందిరానికి వచ్చి పిల్లలు లేకపోయినా, అర్థమవుతుందా? ఏం లేకపోయినా నీకు ఆరోగ్యం లేకపోయినా మందిరానికి రావాలా? నీ అవసరం తీరకపోయినా మందిరానికి రావాలా? ఎందుకు చెప్తున్నా తెలుసా? ప్రతి ఏటా అన్న దేవుని మందిరానికి వచ్చి మొక్కుబడులు చెల్లిపోయి ఒక రోజట అన్న పెనిన్న అన్న మాటలు గుర్తు చేసుకొని దేవుని మందిరానికి వచ్చి ఒక్కటే వచ్చారు. దేవుని మందిరంలో ధూపం దగ్గర కూర్చున్నాడు, స్తంభం దగ్గర కూర్చొని పొద్దున్నే దుఃఖకాంతురాలు ఏడుస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నాకు ఒక కుమారుని అయ్యా, నేను ఈ సేవకి ఇస్తాను. హల్లెలూయా. మొక్కుబడి చేసుకుంటున్నాను.
మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో ఆమె ఏమని మొక్కుబడి చేసుకుంటుందో తెలుసా? అయ్యా, నాకు ఒక మగ పిల్లలు దయచేసిన ఎడలా నేను అతనిని సేవ కొరకిస్తాను, ఈ మందిరంలో నిలబెడతాను, ఈ మందిరం కొరకు నా కుమారుడు ఇస్తానయ్యా, నువ్వు నా కొడుకుని ఇయ్యాలి కానీ నాకొద్దు, నీకు ఇస్తా. హల్లెలూయా. చెప్పేవాళ్ళు ఎంతమంది? ఉద్యోగం లేనోళ్ళారా, యవనస్తులారా, ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళారా, వ్యాపార ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళారా, వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళారా, నువ్వు ఆశీర్వాదం కొరకు, దీవెన కొరకే నువ్వు ఎదురు చూస్తున్నావా? ఈ రోజు దేవుని వాక్యం చెప్తున్నది, నువ్వు దీవెన కొరకే ఎదురు చూస్తున్న వాడవైతే నువ్వు దగ్గర ఏమీ లేనప్పుడే దేవునికి ఇస్తాను మొక్కో. హల్లెలూయా. పిల్లలు లేనప్పుడే అన్న ఏమన్నదో తెలుసా? నా కొడుకుని అయ్యా నీకు ఇస్తాను. హల్లెలూయా. మందిరంలో ఒక సహోదరు ఉంది, ఎప్పుడు చేస్తాను. ఒక సహోదరు ఉంది, అమ్మ ఏ ఉద్యోగం లేనప్పుడు, ఏ అవసరాలు తీరనప్పుడు, ఏమవుతానో తెలవనప్పుడు మందిరంలో, అమ్మ మన మందిరం ఎంత పెద్దదో కదా, ఇక్కడ ఎంత గొప్పలు ఉన్నారో, గొప్పలో వీళ్ళంతా ధనవంతులా, వీళ్ళంతా ఆస్తిపరులా? కాదు. కానీ ఇదిగో ఈ కానుక పెట్టెలో బంగారు ఉంగరం వేశారు. హల్లెలూయా. ఏ ఉద్యోగం లేదు, ఏ వ్యాపారం లేదు, అమ్మా ఏ రకమైన ఏది లేనప్పుడు దేవుణ్ణి చూశారు, వాక్యాన్ని విన్నారు, ఇందులో ఉంగరం పడేసి వెళ్ళిపోయారు. హల్లెలూయా. మా బ్రదరు, ఆ సహోదరు ఎవరు? అమ్మా ఉంగరం పడేస్తే ప్రార్థన చేశాం, దేవా బంగారాన్ని ఇచ్చిన బిడ్డ ప్రభా, ఆ బిడ్డ పరిస్థితులు బంగారంగా మార్చవా? అవునా కదా? డబ్బులు ఇస్తే డబ్బులే ఇస్తాడు, బంగారం ఇస్తే బంగారం ఇస్తాడు. బైబిల్ అంటుంది, గలిలయలకు రాసిన పత్రిక 6:6లో మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడు, మనుషులు ఏమి వింటున్నారో అదే పట్టణంలో వస్తా, ఏం మాట్లాడతావో అదే తిరిగి వస్తాయి. ఏమి దేవునికి ఇస్తావో, ఏది మనుషులకు హాని తలపెడతావో అదే నీ తల మీదకి వస్తాను. ఎవరు తీసుకున్న పొందలా మనం తెలిసే సామత, దాని ప్రకారం దేవుడు అదే చేస్తాడు. నువ్వు ఏమి విత్తుతావో. ఆ సహోదరి అమ్మ ఉంగరం చెరిపోయిన తర్వాత మాట్లాడేటప్పుడు నేను ఒకటే చెప్తాను, దేవుడు ఎంత ప్రేరేపిస్తే బంగారం ఇవ్వలేని వల్ల దేవుడు నీకు బంగారం వాటి భవిష్యత్తు ఇస్తాడన్నాడు. ఆ రోజు నమ్మిందో నమ్మలేదు నాకు తెలియదు. ఇచ్చిన దేవుడు చూశాడు. ఒక సమయం వచ్చేది, దేవుడు ఆ కుమార్తెను ప్రభునందు ప్రియులారా అందరి ఎదుట తలను పైకెత్తాడు. ఒక ఉద్యోగస్తురాలు నిలబెట్టాడు. గత 3 సంవత్సరాలుగా నేను చెప్తున్నాను. ఇంకో తల్లి ఎవరో నాకు పేరు తెలియదు, నేను ఎవరిని అడగను. పోయిన సంవత్సరం ఒక తల్లి ముక్కు కమ్మేశారు. ఎవరు నువ్వు చెయ్యి కూడా ఎత్తాల్సిన అవసరం లేదు, నువ్వు దేవుని కనపడుతుంది సంతాన్ని. చెవి కమ్మేశారు. ఇప్పటికి అలాగే ఉంది మా దగ్గర. ఆ ఉంగరం అలాగే ఉంది, ఆ చెవి కమ్మ అలాగే ఉంది. పోయిన వారంలో ప్రభుత్వం పోయిన వారం కాదు, అడిపోయిన వారం ఒక సహోదరి ఇదే కానుక పెట్టెలో అది కట్టుకుంటే అమ్మ ఇల్లు కూడా లేదు, సరైన వస్త్రాలు కూడా లేవు. ఆ సహోదరి 2 చెవుల కమ్మలు, అమ్మ ఎత్తుటే వేడెత్త పావులు ఎత్తు, 2 చెవుల కమ్మలు వేశారు ఈ కానుక పెట్టెలో. అమ్మ ఈ సంఘములో నేను చెప్పేది, బయట సంఘం గురించి కాదు నేను చెప్పేది. దేవుడు ఇలాంటి వాళ్ళని చూడడా, దేవుడు ఇలాంటి వాళ్ళని చూడడా, వాళ్ళ కొరకే దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఆశీర్వాదం ఉంటావు, నువ్వు ఆశీర్వాదానికి వారసురాలు. నీ కాకపోతే వచ్చేస్తాను. దేవుడు లేదు, నిన్ను దాటిపోడు, మర్చిపోడు. దేవుడు నిన్ను దాటిపోడు, నిన్ను విడిచిపెట్టడు. దేవుడు నిన్ను తగిన సమయంలో నిన్ను ఆస్తికర్తలు చేస్తాడు, ఆయన నిన్ను దీవిస్తాడు ఆయన. అందుకోసమే ప్రభునందు ప్రియులారా, ఈ దినం ఈ వాక్యం వింటున్న ప్రియమైన దేవుని సంగమా, దేవుని వింటున్నారా, దేవుడు వాక్యం చెప్తున్నారు. ప్రథమ ఫలం దేవునికి, ఆయన సంతానము దేవుని మొదటి సంతానం అయిన దేవుడు. లోకంలో ఎంతమంది పిల్లలు లేనున్నారు, నీకే ఎందుకు పెళ్లిగా కుమారుడికి కుమార్తె? అర్థమవుతుందా? ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు పిల్లలు లేక.
నీకు మాత్రం ఎందుకు ఇచ్చాడు తెలుసా? నా కుమార్తెకు కుమారుని ఇస్తే, నా కుమార్తెకు కుమార్తెనిస్తే ఇదిగో వీళ్ళు దేవుని పిల్లలుగా పిలువబడతారు. హల్లెలూయా. అవునా కదా? దేవుని బిడ్డలకు పుట్టిన పిల్లలు ఏమని పిలువబడతారు? దేవుని పిల్లలు. అదే అన్యులకు ఇచ్చామనుకో వాళ్ళు దేవుని పిల్లలుగా పిలువబడతారా? హల్లెలూయా. దేవుడు ఎందుకు ఇస్తాడంటే వాళ్ళు దేవుని పిల్లలుగా ఉండాలని. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎందుకు దీవించడానికి కారణం ఏంటో తెలుసా? మనం ఇతరులకు దీవెనకరంగా ఉండాలని. దేవుడు మనల్ని ఎందుకు ఆశీర్వదిస్తాడు తెలుసా? ప్రభునందు ప్రియులారా, నువ్వు అనుకుంటున్నావు నా కుటుంబానికి, నా ఇంటికి, నా భర్తకు, నా భార్యకు, నా బంధువుల్లో ఆశీర్వాదకరంగా కాదు అనుకుంటున్నావు. నేను దేవుడు ఏమంటాడో తెలుసా? ఈ ప్రపంచానికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. అన్న ఒక్కరి దేవుని మందిరానికి వచ్చి పిల్లలు లేనప్పుడే, గర్భము కలుగుతుందని నమ్మకము లేనప్పుడే, అయితే అలా నమ్మకం ఉందా? భర్త కూడా మనకి గారం, అయ్యా నా పిల్లల్ని, నా తోటి కోడలకు పిల్లలు పుడుతున్నాను, నాకెందుకు తెలియదు, నా పిల్లల్ని అన్నారు గర్వపట్టుకో. ఓమా, నేను దేవుని స్థానంలో లేను. హల్లెలూయా. పిల్లలు కావాలంటే ఎవరు ఇవ్వాలా? దేవుడు ఇవ్వాలి. నేనెట్టి ఇవ్వగలుగుతాను అని చెప్పి అంటే ఆమె దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసి, ప్రభునందు ప్రియులారా, ప్రార్థన చేసే వాళ్ళ విశ్వాసం కలుగుతుంది. దేవుని మందిరానికి వచ్చే వాళ్ళ నమ్మకం కలుగుతుంది. మందిరం బయట ఉన్న వాళ్ళకి నమ్మకం కలగదు. దేవుని మందిరానికి రాకపోతే నమ్మకాలు కలగవు. అన్నిలాగా ఆలోచిస్తాం. కనుక మందిరానికి వచ్చిన అమ్మ కానుపైతుందని నమ్మకం లేకపోయినా, దేవా నా కుమారుని ఇస్తే నీ మందిరంలో ఇంకెన్నో పెట్టిపోతానయ్యా అని మాటించి మొక్కుబడి చేసుకుంటే, అమ్మా దేవుడట హన్నాను దర్శించారు. హల్లెలూయా. దేవుడు హన్నాను జ్ఞాపకం చేస్తున్నాడు. ఆమె గర్భము తెరిచాడు, లోపాన్ని తొలగించాడు. అది ఏ లోపం అనగా దేవునికి సాధ్యం కాదు. లోపాన్ని తీసేసి గర్భాన్ని తెరిస్తే వచ్చే సంవత్సరానికి ఒక కొడుకును కన్నాడు. అతనికి సమూయేలు అని పేరు పెట్టాడు. 3 సంవత్సరాలు ఇంటికాడ ఉంచుకున్నది. ఎందుకో తెలుసా? అయ్యా నేను మందిరానికి రాను, 3 ఏళ్ళ దాకా రాను. ఎందుకో తెలుసా? నా కొడుకు పాలు మానేయాలి, అప్పటిదాకా మందిరానికి రాను నేను. ఎందుకో తెలుసా? 3 ఏళ్ళు పాలు మానిన తర్వాత నా కుమారుని మందిరానికి తీసుకొచ్చి నేను సేవకుల దగ్గర వదిలేస్తాను, మందిరం నుంచి పెడతానన్నాను. మాట ఇచ్చాలి, మాట తప్పాలా. ఈరోజు క్రైస్తవులందరూ ఏం చేస్తున్నారు తెలుసా? మాట తప్పుతున్నారు. అంటే నీ జీవితంలో బలహీనతలు ఉన్నాయి, నీ జీవితంలో రోగాలు ఉన్నాయి, నీ జీవితంలో నష్టాలు ఉన్నాయి, నీ జీవితంలో అనారోగ్యం ఉంది, నీ జీవితంలో కరువు ఉన్నది, నీ జీవితంలో శాపం ఉన్నది. చినిగిన సంచిలో వేసినట్లుగా బైబిల్ అంటుంది. అక్కయ్య గ్రంథంలో 1వ అధ్యాయం 6వ వచనంలో మీరు ఎంత తిన్నా కడుపు ఉందంటే కదా, అమ్మా ఎన్ని బట్టలు కట్టుకున్నా సలాగట్లేదు, ఎంత విత్తినా పంట పండట్లేదు. కారణం ఏంటో తెలుసా? నీ ప్రవర్తన దేవునికి అనుకూలంగా లేదు, దేవునికి ఇవ్వాలన్న ఆలోచన లేదు. అతిథి మీరు చేస్తున్నా. దశమ భాగం నువ్వే తింటావు, ప్రథమ ఫలం నువ్వే తింటావు, అన్ని నువ్వే తింటే అనారోగ్యం రాకపోతే ఏమొస్తుంది? నీకు బలహీనత రాకపోతే ఏమొస్తుంది? కష్టం రాకపోతే ఏమొస్తుంది? బైబిల్ అంటుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 3:9 చదువుకున్నాం. మనం ముగించుకున్నాం, సమయం దగ్గర పడుతున్నాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9-10. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. హల్లెలూయా. ఏమిచ్చి కనపరచాలట? దేవుణ్ణి కనపరచాలంటే అమ్మ నీ రాబడి అంతట్లో, నీకొచ్చే ఆదాయంలో అమ్మ అంత నీది కాదు. దేవుడు అందుకే చెప్పాడు క్లియర్గా, 90% నీదే. 100 రూపాయలు 90 రూపాయలు నీదే. పోయిన వారు కూడా చెప్పారు. ఒక 10 రూపాయలే దేవుని అట.
ఆ 10 ఇవ్వడానికి కూడా దొంగతనం చేస్తున్నాం మనం. 50,000 రూపాయలు ఇచ్చాడు దేవుడు నీకు, 45,000 ఇయ్యే. అర్థమవుతుందా? 5,000 మాత్రం ఎవరి? దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు, నీ కంటికి చూపునిచ్చాడు, ఆపద రాకుండా, శ్రమ రాకుండా, కన్నీళ్ళు రాకుండా, రోగము రాకుండా, నొప్పి రాకుండా దేవుడు కాపాడితే ఈ 5% అంటే 10% కూడా తినేస్తే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే బైబిల్ అంటుంది నీ రాబడి అంతటిలో ఇంకేమన్నా నీ ఆస్తిలో భాగమునిచ్చి, అందుకే మలాకి 3:10 మీరు నాకు ఇచ్చి శోధించాలన్నాడు. దేవుణ్ణి కనుక నువ్వు అడగదలుచుకుంటేనట ఇచ్చాడు కదట. ఇచ్చింది ఎవరి గురించో చెప్ప, సంఘంలో జరిగిన కార్యం ఉంగరం ఇచ్చిన సహోదరి ఈరోజు ఉద్యోగస్తురాలైంది. ఇచ్చిన వాళ్ళే దీవించబడతారు. ఏమి ఇవ్వకుండా ప్రథమ స్థానాన్ని దేవునికి ఇవ్వవు, ప్రథమ ఫలాన్ని దేవునికి ఇవ్వవు. ప్రతిష్టార్పణ లేదు, ప్రతిష్ట లేదు. కనీసం అయ్యా నేను ఉపవాస ప్రాంతంలో ఉంటాను, నేను సంఘములో నమ్మకంగా ఉంటాను, ఒక ప్రతిష్ట. నీ దగ్గర డబ్బులు లేవు, నీ దగ్గర ఆస్తి లేదు, నీ దగ్గర అంతస్తు లేదు, దేవుని మందిరంలోనైనా సేవ చేస్తున్నాను ఒక ప్రతిష్ట ఉండాలిగా, అదనం ఉండాలిగా. ఏది లేకుండా ఏం బాగుపడుతున్నాయినా? అయ్యా నువ్వు ఎలా బాగుపడతావు? దేవుడు వాక్యం చెప్తుంది. అబ్రహాము 75 సంవత్సరాల వయసులో దేవుడు మాట్లాడాడు. నువ్వు నా యుద్ధకు రా, నేను దీవిస్తా అన్నాడు. ఆయనకు పిల్లలు లేరు, కొట్రాలు ఉన్నారు, పిల్లలు లేని వారు ఉన్నారు. దేవుడు అంటున్నాడు నేను నీకు ఇస్కరేణులవని సంతానాన్ని ఇస్తాను, నక్షత్రం వలని సంతానం అవుతుంది అన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంటే ఆ మాట కొరకట 25 సంవత్సరాలు మీరు చూశాడు అబ్రహాం. ఎన్నేళ్ళమ్మా? 25 ఏళ్ళు పట్టాడు దేవుడు ఇచ్చిన మాట కోసం. ఆ 25 ఏళ్ళ తర్వాత అబ్రహాముకు 100 సంవత్సరాలు, శారమ్మకు 90 ఏళ్లకు దేవుడు వారిని దర్శించి కొడుకునిచ్చాడు. మాటిచ్చాడుగా, మాటిచ్చి తప్పుటకు నేను అన్నాడా లేదా? తప్పలేదు. 100 ఏళ్ళు అయినప్పుడు గర్భం తెరిచాడు, కొడుకులు ఇచ్చాడు, ఇస్సాకు పుట్టాడు, పెరిగాడు, పెద్దవాడయ్యాడు. అయిన తర్వాత దేవుడు అంటున్నాడు ఒక దినాన నీకు ఒక్కడై ఉన్న కుమారుణ్ణి నాకు ప్రథమ ఫలంగా, నాకు దహన బలిగా, నాకు అర్పణముగా అర్పించు. దేవుడు ఎంత కఠినాత్ముడండి, కనికరం లేదు దేవుడికి అంటాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియుల అంటాం మనం. కానీ అబ్రహాం ఏమన్నాడు తెలుసా? నీకు ఒక్కడై ఉన్న కుమారుడే, లేక పుట్టిన కొడుకులు దేవుడు ఏమన్నాడు తెలుసా? నాకు 10, నాకు అర్పణ అర్పించు అని చెప్తే 22వ అధ్యాయం ఆదికాండంలో అబ్రహాము లేచి మోయాబు పర్వతములలో ఒక కొండ తిరిగి ఆ కుమారుని తీసుకొని వెళ్ళి బలిపీఠం కట్టి, బలిపీఠం మీద కట్టెలు వేసి, అగ్గిని తీసుకెళ్ళి, కత్తి తీసుకెళ్ళి వధించడానికి కొడుకున్నాడు. డాడీ గొర్రెపిల్లేది, నువ్వేదో బలి ఏర్పాటు చేసినట్టున్నావు, నాకు అర్థమవుతుంది. మేకపిల్లి అంటే ఏమన్నాడు తెలుసా? గొర్రెపిల్లి అంటే ఏమన్నాడు తెలుసా? దేవుడు చూసుకుంటారు కదా. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము యొక్క నమ్మకం ప్రభువుకు ప్రియులారా చూసారా? ఏమైందో తెలుసా? కుమారుని కట్టేసి బలిపీఠం మీద పడుకోబెట్టి కత్తి చేతితో పట్టేసుకుని ఏమంటున్నాడు తెలుసా? దేవా నువ్వు ఇచ్చిన కుమారుని నేను ఏం చేస్తున్నాను? దహన బలిగా, అర్పణముగా అర్పిస్తున్నానయ్యా. ఈ అర్పణను నీవే అంగీకరించని చెప్పి కత్తెత్తాడు. కత్తి దించబోతుంటే దేవుని దూత అంటున్నాడు, అబ్రహామా నువ్వు చేసిన ఈ పనిని బట్టి అంటున్నాడా, నీకు ఒక్కడై ఉన్న కుమారుని నాకు ఇవ్వడానికి నువ్వు వెనుకకు రాలేదు కనుక
దీన్ని బట్టి నువ్వు నన్ను నమ్ముతున్నావని అర్థమైంది. కనుక అబ్రహాము ఏమన్నాడు తెలుసా? అప్పుడు ఆయన పేరు అబ్రాము అయితే దేవుడు అతని పేరును అబ్రహాముగా మార్చాడు. అబ్రహాము అంటే అర్థమైంది తెలుసా? నువ్వు అనేక విశ్వాసాలకు తండ్రి అనబడతావు. హల్లెలూయా. ఒక్క కుమారుని దేవునికి ఇవ్వడానికి అబ్రహాము సిద్ధపడితే అమ్మ ఈరోజు ఆయన గర్భం నుండి వచ్చిన వాళ్ళు కదా మనమంతా, ఈ దేశాలన్నీ, ఈ రాజ్యాలన్నీ, ప్రపంచమంతా. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈరోజు దేవుడు వాక్యం అంటున్నది, ప్రభునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనం దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి. మన ఊరికి అలవాటు అవ్వట్లా, మన సంఘానికి అలవాటు అవ్వట్లా. ఏదైనా మంచి నేర్పిద్దామంటే ఏదైనా కోపం చేసి గద్దించి, అమ్మా నువ్వు ప్రార్థన ఇలా చేయవద్దు, అమ్మా నువ్వు ఉపవాసం ఇలా ఉండవద్దు, నువ్వు ఇలా లేటుగా రావద్దని చెప్తే ఫీల్ అయిపోతున్నారు. ఎవరి కోసం ఫీల్ అవుతున్నావు నువ్వు? పింఛన్ ఇచ్చేవాడు అమ్మ ఆధార్ కార్డు ఏది అంటే వాళ్ళు కోపం చెప్తారు. అయితే ఇల్లు రాస్తానంటాడు, అమ్మ ఫోన్ పాస్పోర్ట్ తెచ్చుకుంటాడు. అయ్యో లేదు అయ్యా, ఎట్లా దిగినాక ఇంత తీయాలా అని పడేస్తాడు. వారిని నడుస్తుంది అవి అనవద్దు. మరి ఆశీర్వాదాలు ఇచ్చే దేవుని గురించి మాట్లాడుతుంటే పరలోకము గురించి, అమ్మా నిత్య రాజ్యములో అమ్మ చనిపోయిన తర్వాత కూడా బ్రతికే జీవితం గురించి బోధిస్తున్నప్పుడు నీకు మంచి మాటలు నేర్పిస్తే ఎందుకు ఫీల్ అయ్యి మందిరాన్ని మానేస్తావు? ఎందుకు ప్రభునందు ప్రియులారా నేర్చుకోమంటే అమ్మా నువ్వు బాధపడతావు, నువ్వు అలా ఉండొద్దంటే బాధపడుతున్నావు. ఎందుకు? ఈరోజు నువ్వు దీవించబడకపోవడానికి కారణం ఇదేనేమో. అందుకోసం జ్ఞాపకం చేస్తున్నాను. మనం తనలో వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఇది నా దేవుడు సన్నిధికి వచ్చిన మనమందరం కూడా ప్రభునందు ప్రియులారా, ఒక దినాన ప్రభునందు